హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేది చాణక్యనీతి శ్లోకం 9. మనసాచింతం కార్యవాచనవే ప్రకాశత్ మంత్రేణ రక్షత్ గుణం కార్య చాపి నియోజ్యత్. ఇక్కడ చాణక్యుడు ఏమనంటే మనసులో ఆలోచించుకున్న పనులను నోటి నుంచి బయటికి రానికూడదు. దాన్ని మంత్రంతో సమానంగా దాచి భద్రంగా ఉంచాలి. గుప్తంగా ఉంచుకొని ఆ పనిని చేసుకోవాలి. అంటే ఏదైనా కొత్తగా పని చేయాలని మనసులో అనిపిస్తే దాన్ని మనసులోనే ఉంచుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. అదొక మంత్రం అనుకొని రహస్యంగా నోరు మెదపకుండా మీరు అనుకున్న పనిని మొదలు పెట్టాలి. మీరు ఏదైతే కొత్తగా చేస్తున్న పనిని ప్రచారం చేయకూడదు. అలా చేస్తే ఒకవేళ ఆ పని అసంపూర్తిగా ఉండిపోతే అందరి ముందు నవ్వులాట అవుతుంది. మీకు గిట్టిన వాళ్ళు ఎవరైనా ఆటంకాలు సృష్టించగలరు. మీరు మొదలుపెట్టిన పని పూర్తయితే ఎలాగో అందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం ఏ పని కోసమైతే ఎక్కువ ఆలోచిస్తామో, చప్పు లేకుండా ఆచరణకు తీసుకొస్తామో దానిలో కార్యసిద్ధి ఉంటుంది. కాబట్టి మనసులో అనుకున్నది, చేయాలని అనుకున్న పని ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే ముందుకెళ్ళలేం కాబట్టి. ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.